అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనీషిగా మారిన మనిషి. రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఆరతి డాక్టర్ చేతుల్లోంచి తప్పించుకోవడానికి పెనుగులాడసాగింది. ఎలా తప్పించుకోవాలో తెలియక ఏడుస్తూ, బ్రతిమాలుతూ, తిడుతూ, అతన్ని గీరుతూ ఆ పట్టు విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. బెడ్రూంలోకి లాక్కెళ్ళి మంచం మీదకి తొయ్యగానే లేని శక్తి కూడా తీసుకొని కాలి కొద్దీ అతని ఛాతీ మీద తన్నింది. దాంతో వెనక్కి పడ్డ డాక్టర్ నెత్తిమీద పక్కనున్న టేబుల్ లైటుతో గట్టిగా కొట్టి జారిపోయిన పమిట సర్దుకొని ఇంటి వైపుకి పరిగెట్టడం ప్రారంభించింది. ఇంటికి చేరిన ఆరతికి ఇంకా ఆయాసం, గుండెదడ తగ్గలేదు. కొంచెంసేపు అలాగే తలుపు తట్టకుండా గోడకి ఆనుకొని నిలబడి ఊపిరి తీసుకోసాగింది. తండ్రి గదిలోంచి వస్తున్న మాటలు స్పష్టంగానే వినబడుతున్నాయి. నాకు ముందు నుంచే అనుమానంగా ఉంది నాన్న. అది అర్ధరాత్రులు ఏదో వంకన బయటకు పోయి ఎక్కడెక్కడో తిరిగి వస్తోంది. లేకపోతే నీ పిఎఫ్ డబ్బు అయిపోయినా నా పురిటికి ఈ వైద్యానికి డబ్బెలా ఇచ్చిందంటావు? ఇల్లు ఎలా గడుపుతోంది? అసలు ఉద్యోగం పోవడానికి కారణం కూడా ఇలా అందరితో తిరగడం వల్లేనేమో. తన పాచిక పారకపోయేసరికి ఆఫీసరే అల్లరి పెట్టాడని తిరగబెట్టింది. నాకు మా వారితో తిరగడంతోటే ఈ అనుమానం కలిగింది. నిజంగా ప్రేమించిన ఆడదైతే నా కోసం ప్రేమించిన ప్రియుడిని త్యాగం చేసి వదులుకుంటుందా? మన పిచ్చిగాని మహాపతివ్రతలా మాట్లాడుతుంది అంతే. పైగా మనమంతా దాని మీదే ఆధారపడి ఉన్నామని దాని ఉద్దేశం. మన కోసమే తన జీవితమంతా ధారపోస్తున్నానని భావిస్తోంది అంటున్న భారతి మాటల్ని ఇంక వినలేక ఆరతి తలుపు తోసుకొని వెళ్ళి ఆవేశం పట్టలేక చెల్లెలి చెంప మీద చెల్లున కొట్టింది. అనుకోని ఈ సంఘటనకి తండ్రి, భారతి కంగారు పడిపోయారు. ఏడుస్తూ తండ్రి భుజం మీదికి వాలిన కూతుర్ని ఊరడిస్తూ, ఎందుకమ్మా ఆరతి దానిమీద చెయ్యి చేసుకుంటావు? అదన్న దాంట్లో తప్పేముంది? ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి నీ ప్రతిబింబం చూసుకో. అదన్న మాట నిజమో కాదో నీకే తెలుస్తుంది. అదన్నట్లు దాని పురిటికి ఈ వైద్యానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫీసర్ ఏదో అన్నాడని అబద్ధాలాడకపోతే సాగర్తో తిరిగినట్లే ఆఫీసర్తోనూ తిరిగి పెళ్లి చేసుకొని ఉంటే ఈ సమస్య తీరిపోయేది కదా. ఎందుకు ఈ దొడ్డితోవ వ్యవహారం అంటూ తండ్రి నిలదీసి ప్రశ్నిస్తుంటే దుఃఖం ఆపుకోలేక గిర్రున తిరిగి వెళ్ళిపోయిందక్కడి నుంచి. జరిగిందేమిటి? జరుగుతున్నదేమిటి? ఇంట్లో తండ్రి, చెల్లెలే తనని అనుమానిస్తూ ఆఫీసర్ మాట విని ఉంటే గొడవ ఉండేది కాదంటుంటే తనేం చెయ్యాలి? ఇందాక జరిగింది తండ్రి చెల్లెలికి చెప్పి గుండెల్లో బరువు దింపుకోవాలని పరుగు పరుగున వచ్చింది. వారు ఊరడిస్తుంటే గడిచిన గండాన్ని మర్చిపోయి ఉపశమనం పొందాలనుకుంది. కానీ వాళ్ళు తనని చూసి మరోలా భావించారు. తమ మాటలన్నీ నిజమైనట్లు తన రూపమే సాక్ష్యాన్నిస్తోందన్నారు. ఇప్పుడు నిజాన్ని చెప్పినా నమ్మేదెవరు? భగవాన్, నాకెందుకు ఈ అందాన్ని, యవ్వనాన్ని ఇచ్చావు? నా అందం, యవ్వనమే నాకు శత్రువై ప్రతి క్షణం హింసిస్తుంటే నేను చేసే ఏ పనిని ఎవ్వరూ మెచ్చటం లేదు. పైగా అపార్థాలు చేసుకొని నన్నే నిందిస్తున్నారు. చీ, ఎందుకీ పాడు బ్రతుకు? నా జీవితాన్నంతా ధారపోసి ఎంత చేస్తున్నా తనకి గుర్తింపు లేదు. గాజులు తాకట్టు పెట్టి ఆ డబ్బు ఇలా వాడినట్లు చెప్తే బాధపడతారని ఇంట్లో చెప్పలేదు. కానీ వాళ్ళు దాన్నెంత అపార్థం చేసుకున్నారు? తనెవరితోటో గడిపి తెస్తున్న సొమ్ము అని చెల్లెలన్న మాటలు గుర్తొస్తేనే అసహ్యంతో ఒళ్ళంతా కంపరం పుడుతోంది. సాగర్తో తిరిగినట్లు మేనేజర్ తోటి తిరిగితే అతను పెళ్లాడేవాడని తండ్రి అన్న మాటలు గుర్తొస్తే తండ్రి మీద అసహ్యం పుడుతోంది. సాగర్కి మేనేజర్కి పోలికేమిటి? సాగర్లో ఉన్న ఒక్క సుగుణం మేనేజర్లో ఉందా? ఆ మాట అంటే నమ్ముతారా? పైగా 100 పెడార్థాలు తీస్తారు. మేనేజర్కి భార్యగా ఉండి అతను రోజుకొకరితో తిరుగుతుంటే సహించి బ్రతకగలనా? అయినా అతను నన్ను పెళ్లాడతాడనేమిటి? రోజుకొకత్తి కావాలని అంటారతన్ని. నాన్న ఆ మాటలనే ముందు మేనేజర్తో నా జీవితం ఎంత హాయిగా ఉంటుందని ఆలోచించారా అంటూ ఆలోచించసాగింది ఆరతి. జీవితమంతా ఎదురు దెబ్బలే అనుకుంది. సాయంత్రం 7 గంటలు దాటింది. ఎండవేడి తగ్గి చల్లటి గాలి వీస్తోంది. ఆరతి తెల్లటి చీర కట్టి తలనిండా మల్లెపూలు పెట్టుకొని దేవకన్యలా తయారయ్యింది. రిక్షా దిగి డోర్బెల్ నొక్కింది. మేనేజరే స్వయంగా తలుపు తీయడం ఎదురుగా నిలబడ్డ ఆరతిని చూస్తూ తన్మయత్వంతో 2 నిమిషాలు అలాగే నిలబడిపోయి ఆమెనే చూడసాగాడు. రెప్పవాల్చకుండా తననే చూస్తున్న మేనేజర్ వైపు చూస్తూ, సార్ లోపలికి రావచ్చా అంది చిరునవ్వుతో ఆరతి.
వెర్రివాడిలా ఆరతి అందాలని ఆస్వాదిస్తూ నిలబడ్డ మేనేజర్ ఆమె మాటలతో ఈ లోకంలోకొచ్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి తను పక్కగా కూర్చున్నాడు. ఏమిటింత దయ కలిగింది నీకు? నేనెవరి ముఖం చూసి లేచానీవేళ? నా అదృష్టాన్ని ఎలా కొనియాడుకోవాలి అంటూ ఆమెకి మరికొంచెం దగ్గరగా జరిగాడు. ఆరతి అతన్ని అభ్యంతర పెట్టలేదు. శరీరంలో చిన్న వణుకు లాంటిది పుట్టుకొస్తోంది. నెమ్మదిగా అదురుతున్న పెదాలు తెరిచి, సార్, చిన్న మనవి. ఛ మనవేమిటి? నీకేం కావాలో చెప్పు, క్షణాల మీద ఇస్తా. నువ్వు అడగాలే కానీ కాదంటానా అంటూ వికారంగా నవ్వుతున్న మేనేజర్ ముందు చేతులు జోడించి, నా ఉద్యోగం నాకిప్పించండి సార్, మా కుటుంబానికి అదే ఆధారం అంది. అది నీ చేతులారా నువ్వే పోగొట్టుకున్నావు. నేనేం పీకేశానా? ఆ రోజు నువ్విలా నా మాట విని ఉంటే నీకు ప్రమోషన్ కూడా వచ్చి ఉండేది అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యేశాడు. సార్, మరో మనవి, మీరు నన్ను భార్యగా స్వీకరించండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ నీడన పడి ఉంటాను సార్. నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికే నేను ఇవాళ వచ్చాను. మీ ఇప్పటి జీవితానికి, మీ విలాసాలకి ఎప్పుడూ అడ్డురాను. మీ భార్యనన్న మాంగళ్యాన్ని నా మేడలో వేసి నాకు మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యాన్ని, ఒక నీడని ప్రసాదించండి. ఈ మాటలు చెప్పాలనే మీ దగ్గరకు వచ్చాను సార్. నీతిగా బ్రతకాలనుకున్న నాలాంటి దానికి ఇంటా బయట కూడా చోటు లేదని తెలిసింది. మీకు నేను కావాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడు కావాలన్నా మీ దగ్గరే ఉంటాను. అలా అని మీ పాత జీవితానికి అడ్డురాను. మీ ఇంట నాకో మూల చోటు ఇవ్వమని కోరుతున్నాను అంటూ మేనేజర్ చేతుల్ని పట్టుకు బ్రతిమాలుతున్న ఆరతి వైపు హాస్యంగా చూస్తూ, ఏమిటి, నిన్ను పెళ్లాడాలా? ఇన్నేండ్లుగా హాయిగా స్వేచ్ఛగా బ్రతుకుతున్న నన్ను కటకటాల్లో బంధించి సంసారమనే మురికి కూపంలోకి తొయ్యడానికా? ముందంతా నీలాగే కబుర్లు చెప్పి హాయిగా విహరించే మమ్మల్ని పంజరంలో రెక్కలు విరిచి బంధిస్తారు ఈ భార్యలు. నా కలలో కూడా నేనా జీవితాన్ని కోరుకోను. నువ్వు చేసింది తప్పని తెలుసుకున్నావు. నీకు మరలా ఆ ఉద్యోగం కావాలనుకుంటే నా మాట విను. నీ ఉద్యోగం నీకు లభిస్తుంది, లేదా నీ ఇష్టం అంటూనే ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. అంతే, ఆరతి ఉక్కిరి బిక్కిరైపోయింది. ఊపిరి సలపటం లేదు. నిస్సహాయంగా అతనికి లొంగిపోతోంది. అభ్యంతరం చెప్పలేకపోతోంది. మాట రావటం లేదు. పెనుగులాడటం లేదు. మనసు అంగీకరించటం లేదు. శరీరం లొంగిపోతోంది. నాశనమైపోతున్నాను. నేనేం చేస్తున్నాను? ఏ బలహీనత నన్నిలా చేయించింది? బీదరికం వల్లే అనుకున్నది సాధించలేకపోవడం వల్ల నన్ను నేనిలా శిక్షించుకుంటున్నానా? ఒక కిరాతకుడి వలలో కావాలని పడ్డాను. ఇంక తప్పించుకోలేను. అసహాయత నన్ను ఈ పరిస్థితికి దింపింది. నా మీద నాకే అసహ్యం పుడుతోంది. కంపరంగా ఉంది. ఒళ్ళంతా తేళ్ళు పాములు పాకుతున్నట్లుంది. నిస్సహాయంగా అతని ఒడిలోకి వాలిపోయింది. అతనికి అవేం పట్టడం లేదు. పేరుగాంచిన విటుడిగా తన కామాన్నంతా కసిగా ఆమె మీద తీర్చుకుంటున్నాడు. ఒకసారి కాదు, ఆమె ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తృప్తి తీరా ఆమె యవ్వనంతో ఆటలాడుకున్నాడు. ఆకలి తీరిన పులిలా శరీరం చల్లార్చుకొని మర్నాడొచ్చి ఆఫీసులో చేరమని చెప్పి పంపేశాడు. ఒళ్ళంతా నొప్పులుగా బరువుగా ఉంది. భారంగా లేచి బయటికొచ్చి టైం చూసుకుంది. రాత్రి 12 కావస్తోంది. ఇంత రాత్రి ఇంటికెలా వెళ్ళడమని ఆలోచిస్తూ గేటు తెరిచి అటూ ఇటూ చూడసాగింది. దూరంగా ఒక రిక్షావాడు వస్తున్నాడు. అతడిని ఆపి రిక్షా ఎక్కి తన ఇంటికి వెళ్తున్న ఆరతి మస్తిష్కంలో ఇప్పుడు ఏ ఆలోచనలు లేవు. ఇంకా తను ఒకరి కోసం యంత్రంలా బ్రతకాలి. నాకు ఎవ్వరూ లేరు. నేను సర్వనాశనమైపోయాను. ఇంట్లో వాళ్ళ కోసం అన్నీ సహించాలి అనుకుంది నిర్లిప్తంగా. ఇంటి దగ్గర దిగి రిక్షా డబ్బులిస్తున్న ఆరతి ముఖంలోకి ముఖం పెట్టి చూసిన రిక్షా అతను, నువ్వా తల్లి? ఆనాడు నిన్నేదో అన్యాయం చేస్తాడని లోపలికి రమ్మంటే వచ్చి అనవసరంగా ఆ మారాజుని తిట్టి కొట్టి నిన్ను రక్షించానని సంబరపడ్డాను. అయితే ఆ బాబు తప్పేం లేదన్నమాట. ఆనాడు నిన్ను అప్పగించమని ఆ పోలీసోడు అడిగితే కాదన్న దానికి ఫలితంగా నా మీద ఓ కేసు మోపి 3 నెలలు జైలుకి కూడా పంపాడు తల్లి. ఇలాంటి సానిదానివని తెలిసి ఉంటే కోరి ఆ ఆపద తెచ్చుకుండేవాడిని కాదు. నా భార్య బిడ్డల్ని మార్చుకున్నా. నీకు ఉపకారం చేశానని ఆనందించాను. చాలు చాలు తల్లి, నీ వల్ల చాలా పాట్లు పడ్డాను. నీ డబ్బు తీసుకెళ్ళి నా పిల్లలకి పెడితే విషమవుతుంది. తిండికి లేకపోయినా పర్వాలేదు కానీ సాని బేరాలొద్దు తల్లి. నీలాంటి నీచులం కాము తల్లి. పేదోళ్ళమైన మాలో నీతి ఉందమ్మా. పెద్ద పెద్ద కులాల్లో పుట్టి ఎందుకీ దొంగగడ్డి తల్లి? చదువుకున్నోళ్ళు ఏ ఉద్యోగమో చేసుకొని బతకరాదు. ఏం బుద్ధి? భోగం వాళ్ళు వృత్తి మానేస్తే సంసారులంతా సానులైపోయారు. ఛీ తూ అని కాండ్రించి ఉమ్మేసి
ఆరతి ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతున్న రిక్షావాడిని చూస్తూ శిలలా నిలబడిపోయింది ఆరతి. అతని మాటలు ఆరతి గుండెల్ని చీల్చేస్తున్నాయి. దుఃఖం సముద్రపు కెరటాల్లా పొంగుకొస్తోంది. భగవాన్, ఏది తప్పు ఏది ఒప్పు? అసలు తప్పెవరిది? నాన్నదా, నాదా? నాకు అందాన్ని యవ్వనాన్ని ఇచ్చిన నీదా? అధికారం ఉన్న ఆఫీసర్దా? తప్పు చేసినా తప్పే, ఒప్పు చేసినా తప్పే అయ్యింది నా బ్రతుకంతా. ఎందుకు నన్ను ఈ ఇంటికి పెద్ద పిల్లగా పుట్టించావు? ఆ రిక్షావాడి కూతురిగానన్నా పుట్టించి ఉంటే నా కలలన్నీ కన్నీళ్ళయ్యేవి కావు కదా. నాలాంటి ఆడదానిగా మరెవర్నీ పుట్టించకు తండ్రి. అసలు ఆడది అంటేనే అందరికీ లోకువ. లోకం ఎంత మారినా నా వంటి వారి జీవితాల్లో మార్పు రాదు. పైగా ఇలా నాశనం కావలసిందే. అసలు తప్పెవరిది కాదు, ఆడ పుట్టుక పుట్టడమే పెద్ద తప్పు అనుకుంటూ కన్నీటి పొరల మధ్య నీడలా అవుతున్న రిక్షా అతనికి 2 చేతులు జోడించి నమస్కరించింది ఆరతి. లోపలికి అడుగు పెట్టబోయిన ఆరతి ఎవరో అడ్డుకున్నట్లు ఆగిపోయింది. చెప్పలేని బాధ మనసుని పిండేస్తోంది. ఇన్నేండ్లుగా అందరూ ఆడిన మాటలు ఒక ఎత్తు, రిక్షా అతను ఆడిన మాటలు ఒక ఎత్తు అయ్యి దుఃఖం, అవమానం ఒక్కసారిగా గుండెల్లోంచి తన్నుకొచ్చాయి. ఆఫీసరు తన శరీరాన్నే హింసించాడు, కానీ రిక్షా అతను ముల్కుల్లాంటి మాటలతో తను చేసిన తప్పుని ఎత్తి చూపి బుద్ధి చెప్పాడు. ఏదో నిర్ణయించుకున్నట్లు ఇంటి వెనక వైపుకి నడిచింది. ఆరతి ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రయత్నంతో డాబాపై నుంచి దూకి క్రిందపడి స్పృహ కోల్పోయిందని, చేతి కాలి ఎముకలు విరిగాయని మర్నాడు ఆరతి ఆఫీస్లో కూడా తెలియడంతో తోటి ఉద్యోగస్తులు, పైవాళ్ళు కూడా ఆస్పత్రికి వెళ్ళి ఆమెని చూసి వస్తున్నారు. మేనేజర్ చెవికి సోకిన ఈ మాటలు ఎందుకో తిన్నగా హృదయానికే తగిలి కాస్త కలవరపెట్టసాగాయి. ఆ కలవరంలో ఏదో బాధ, నీ వల్లే ఇలా జరిగిందని అతని మనసు చెప్పసాగింది. దానికి తోడు ఆరతిని చూసొచ్చిన వారంతా ఆమె గాయాలని, ఆమె ఇంటి పరిస్థితిని వర్ణిస్తుంటే ఏదో తప్పు చేశానన్న భావం అతనిలో కలిగి బాధించసాగింది. ఆరతిని వెళ్ళి పలకరించే ధైర్యం చాలటం లేదు, కానీ ఏమూలో దాగి ఉన్న సంస్కారం వెళ్ళి చూసి రావడం నీ ధర్మం అని చెప్తోంది. ఆస్పత్రికెళ్లే సాహసం లేని మేనేజర్ ఆఫీస్ అవ్వగానే ఆరతి ఇంటికి బయలుదేరాడు. తలుపు చప్పుడికి ఎవరు అంటూ ప్రశ్నించిన ఆరతి తండ్రి లోపలికి వస్తున్న వ్యక్తిని ఎవరు కావాలి బాబు అంటూ కనుబొమలు ముడిచి చూశాడు. 60 ఏండ్లు దాటిన వ్యక్తి అయినప్పటికీ అనారోగ్యం వల్ల 70 ఏండ్లు పైబడ్డ వ్యక్తిలా మంచానికి అంటిపెట్టుకుపోయి ఉండడం చూసిన మేనేజరు, నేనండి మీ అమ్మాయి ఆఫీసులో పనిచేస్తున్నాను అంటూ గోపాలంగారి పక్కనున్న కర్ర కుర్చీ లాక్కొని కూర్చొని చేతిలో ఉన్న పండ్లని పక్కన పెట్టాడు. ఆరతి గురించి అడుగుతున్న మేనేజర్కి సమాధానం చెప్తూనే, బాబు నువ్వు శేఖరం గారి అబ్బాయి వాసువి కదూ అని అడిగిన ప్రశ్నకి గోపాలంగారి ముఖం ఎక్కడో చూసినట్లు, ఆయన గొంతు ఎప్పుడో విన్నట్లు అనిపించసాగిందే కానీ గుర్తుకి మాత్రం రావటం లేదు మేనేజర్కి. మళ్ళీ గోపాలంగారే, నేను బాబు గోపాలాన్ని. నన్ను కర్నూలు బదిలీ చేసినప్పుడు పిల్లల చదువులు పాడవుతాయని నేనొక్కడినే కర్నూలుకొచ్చి మీ ఇంట్లోనే ఓ గదిలో అద్దెకుండేవాడిని నాయనా. మీ నాన్నగారు చాలా ఉత్తముడు, నువ్వప్పుడు చిన్నవాడివి, చదువులో చాలా చురుకుగా ఉన్నా కాలేజీలో అమ్మాయిల్ని ఏడ్పించడంలో కూడా అంతే చురుకు అంటూ నవ్వుతూ ఆప్యాయంగా చెయ్యి నిమిరిన గోపాలంగారిని చూస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు మేనేజర్ వాసుదేవరావు. తమ ఇంటి మేడ మీద ఓ గదిలో అద్దెకుండే గోపాలంగారు ఈయనేనా? తనకి రోజు రాత్రుళ్ళు అర్థం కాని పాఠాలని చెప్పే వ్యక్తి ఈయనేనా? చిన్నప్పటి నుంచి ఆకతాయిగా అల్లరిగా పెరిగిన తను ఓసారి తండ్రి ఇచ్చిన డబ్బు జులాయిగా ఖర్చు చేసి ఫీజు కట్టకపోయేసరికి నోటీస్ వచ్చింది. తండ్రికి తెలిస్తే చంపుతాడన్న భయంతో అంకుల్ అంటూ వెళ్ళి గోపాలంగారితో చెప్పగానే ఆయన ఎన్నో నీతి వాక్యాలని బోధించి మరెప్పుడూ అలా చెయ్యొద్దని చెప్పి పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని చెప్పిస్తారో చెప్పి ఫీజు డబ్బు ఫైన్తో సహా ఇచ్చాడు. ఆనాడాయన ఆ డబ్బు ఇచ్చి ఉండకపోతే ఆర్థిక పరంగా కూడా మళ్ళీ ఆ డబ్బు ఇవ్వగల స్తోమత తండ్రికి లేదు. తన చదువు అంతటితో ఆగిపోయేది. ఆ తర్వాత అలాంటి చిన్న పెద్ద ప్రమాదాల నుంచి తనను గోపాలంగారు ఎన్నోసార్లు కాపాడారు. ఆ గోపాలంగారు ఈరోజు పక్షవాతంతో మంచం పట్టి ఉన్నారా? ఆయన కూతురేనా ఆరతి? ఎవరి వల్లనైతే ఆనాడు కాలేజీ చదువు పూర్తి చెయ్యగలిగానో ఆయన కూతురి పట్లే తనింత నీచంగా ప్రవర్తించి హింసించాడా? ఏ గోపాలంగారు ఫీజు కట్టబట్టి తనింతటి ఆఫీసర్ అయ్యాడో ఆ గోపాలంగారి కుటుంబాన్నే తిండి లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టడానికి తయారయ్యాడా అన్న ఆలోచన రాగానే
మనసంతా వికలమై అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేక వస్తానండి అంటూ లేచి తిన్నగా ఆరతిని చేర్పించిన ఆసుపత్రికి వెళ్ళి ఆమెకి మంచి వైద్యం జరగాలని, త్వరగా కోలుకునేలా చూడమని, దానికయ్యే ఖర్చు తాను భరిస్తానని పెద్ద డాక్టర్లకి, పై అధికారులకి చెప్పి ఆరతి ఉన్న వార్డులోకి వెళ్ళాడు. కాలికి చేతికి ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. అక్కడక్కడ కముకు దెబ్బలతో తెల్లటి చర్మం నల్లబడి ఉంది. అందమైన ఆరతి ఆ స్థితిలో మంచం మీద దీనంగా స్పృహ లేకుండా పడి ఉండటం చూసిన మేనేజర్ మనసు బాధ సిగ్గుతో చితికిపోయింది. ప్రాణ భయం లేదని డాక్టర్ చెప్పిన మాటలకి తృప్తిగా ఊపిరి పీల్చుకొని ఆరతి పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకోండి సార్ అని దీనంగా వేడుకున్న ఆరతి కోర్కెని తీర్చాలి. ఆరతి నాది, ఆమె ఇంటి బాధ్యతలు ఈనాటి లగాయత్తు నావే అన్న నిర్ణయానికొచ్చిన మేనేజర్ వాసు ఆప్యాయంగా ఆరతి చేతిని తన చేతిలోకి తీసుకొని నిమిరాడు. అలా నిమిరింది కామంతో కాదు, హృదయం నిండా నిండిన అనురాగం, ఆప్యాయతలతో, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న మనసుతో. ఇన్నేండ్లుగా కామంతో కప్పబడిన తన కంటిలోని పొరల్ని చీల్చుకొని ఒక మనీషిగా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడు మేనేజర్ వాసు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.